సేవ్ ఎన్విరాన్మెంట్ పేరుతో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ఆగ్రోస్. నాంపల్లిలోని ఆగ్రోస్ హెడ్ ఆఫీస్లో పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహం పెట్టారు. సహజ సిద్ధంగా దొరికే పూలతో ఆకర్షణీయంగా గణపతి విగ్రహాన్ని అలంకరించారు. గతేడాది మిల్లెట్స్ గణపతి ఏర్పాటు చేయగా ఈసారి సేవ్ ఎన్విరాన్మెంట్ పేరుతో మట్టి గణపతిని పూజిస్తున్నారు తెలంగాణ ఆగ్రోస్. లాస్ట్ టైము తెలంగాణ ఆగ్రోస్లో మనము మిల్లెట్స్తోని ఒక 5 రకాల మిల్లెట్స్తోనే వినాయకుని చేశాము. తర్వాత ఏదో ఒక ముఖ్య ఉద్దేశంతో మనం అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా చిన్న చిన్న ఆఫీస్లో కానీ మన ఇండ్లలో కానీ ఒక 3 feet 4 feet వరకు వినాయకుళ్ళు మట్టి వినాయకుని చేసుకుని ఈ రకంగా మనము ఇంట్లోనే మనకున్న సదుపాయంతో మనము డెకరేషన్ చేసుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటే కూడా మంచి లుక్ వచ్చే వినాయకులు తయారైతాయని ఒక చిన్న సంకల్పంతో ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేశాము. ఇది మొత్తం కూడా మన ఆఫీస్లోనే మనం ఇక్కడ చిన్న చిన్న బీడ్స్ లాంటివి మన కుందన్స్ లాంటివి తెచ్చి మన ఆఫీస్లోనే తయారు చేసాము. ఈ విగ్రహం చేసి ఏంటంటే మన ఆగ్రోస్లో ప్రతిసారి ఒక డిఫరెంట్గా చేసి ఒక మెసేజ్ ఇస్తున్నాము. ఈసారి ఏంటంటే ఈ మట్టి వినాయకునితో పూజ చేస్తే మనకు మంచిది. తద్వారా ఏంటంటే ఇలాంటి వినాయకుల్ని ఇంకొంచెం మనము బెటర్గా చేసుకోవడానికి ఈ రకంగా మనం డెకరేషన్ చేసుకుంటే మనకి మంచి ఒక వినాయకుడు ఒక అందంగా ఒక తేజవంతంగా ఉంటాడని ఉద్దేశంతో అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలని మా స్టాఫ్ అందరూ కూడా లేడీస్ అందరు కలిసి ఈ చేసాము. ప్రతిసారి ఒక వినూత్నమైన ఆలోచనతో చేసే విషయంలో ఈసారి ఇలా మేము మట్టి వినాయకుడిని ఒక 2.5 feet తెచ్చి తర్వాత ఈ రకంగా ఒక చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క దాన్ని నీట్గా చేసి మేము వినాయకుని పూజిస్తున్నాము. అదేవిధంగా అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మ్యాక్సిమం 100% కాకపోయినా మ్యాక్సిమం వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తగ్గిద్దాం, ఎన్వైరన్మెంట్ని సేవ్ చేద్దాం, ఈ రకంగా మట్టి వినాయకుని ప్రోత్సహిద్దాం అనే ఉద్దేశంతో చిన్న ఒక మెసేజ్